హబీబ్ నగర్ లో యువకుడిపై దాడి చేశారు ముగ్గురు యువకులు. ఆన్లైన్ గే డేటింగ్ యాప్ లో బుక్ చేసుకున్నారు ముగ్గురు యువకులు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. నిందితుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు. నిందితులు రియాన్, జాఫర్, అహ్మద్ కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ఈ నెల 9వ తారీఖు నాడు సాయంత్రం 6:30 టైంలో ఒక విక్టిమ్ మాసర్ బ్యాంక్ నుంచి వచ్చారు. ఏజ్ 22 ఇయర్స్, స్టూడెంట్. ఇతను ఏంటంటే గ్రైండర్ యాప్లో ఇతను లాగిన్ అయ్యాడు. లాగిన్ అయితే ఇతనికి ఒక ఆఫర్ వస్తుంది మల్లెపల్లి ఏరియా నుంచి. 500 ఆఫర్ చేస్తారు రమ్మని. ఇతను మల్లెపల్లి ఏరియాలకు వచ్చిన తర్వాత అతని దోస్తు ఫాద్ అనే పేరు మీద గ్రైండర్ యాప్లో లాగిన్ అయ్యాడు. ఫాద్ పేరు మీద అతను పిలిచిన తర్వాత మల్లెపల్లిలో ఒక లేన్లోకి తీసుకుపోయి అతను ఇద్దరు దోస్తులు కలిసి ఇతని ఫోను, ఇయర్ ఫోన్స్ అవి తీసుకొని ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్స్, చాటింగ్, ఇతనితో జరిగిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్లో అతని ఫోన్లో ఉన్న న్యూ ఫోటోస్, పిక్చర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్, ఫాదర్, మదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇతని దగ్గర ఉన్న 500 ఇయర్ ఫోన్స్ గుంజుకుంటారు. తర్వాత ఫర్దర్గా అతని దగ్గర ఏమి అమౌంట్ లేకపోవడంతో ఆ న్యూ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని చెప్పేసి భయపెట్టి 30,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇతను భయపడిపోతాడు. అతను 30,000 ఇష్టం లేక పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే మేము వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టడం జరిగింది. నా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళు 3% ఐడెంటిఫై అయ్యి వాళ్ళని త్వరలోనే పట్టుకొని డిమాండ్ చేస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఇక్కడ ముగ్గురు నిందితుల్లో ఒక నిందితుడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం పార్టీ నేతకు సంబంధించిన వాళ్ళగా అర్థమవుతోంది. సో అసలు ఈ ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారా పోలీసులు? అండ్ ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ తాజ్ నగరంలో ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ల ఇష్యూ వరుసగా తెరపైకి రావడంతో మొత్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితమే ఇదే విధంగా కొత్తగా ఇంట్లో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ఓనర్ ట్రాన్స్జెండర్ పై అయితే దాడి చేశారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఉంటాయో, ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ నుంచి ముగ్గురు యువకులు ఒక ట్రాన్స్జెండర్ అయితే వాళ్ళు శారీరక అవసరాల కోసం అయితే వాళ్ళు బుక్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ యువకుడు, ఆ ట్రాన్స్జెండర్ అయినటువంటి యువకుడు వచ్చేసరికి ఆ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒక్కసారిగా తనపైన దాడి చేయడం, మాకు 30,000 ఇవ్వాలి లేకపోతే చంపేస్తామంటూ బెదిరించడంతో తను పూర్తిగా కూడా కొంచెం టెన్షన్ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకొని అక్కడ ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఎవరైతే నిందితులు ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఆ ట్రాన్స్జెండర్ బుక్ చేసుకున్న నిందితులు ఎవరైతే ఉంటారో ముగ్గురుని అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా ఒక నిందితుడు అయితే ఎంఐఎం నాయకుడు అఫ్జల్ సాగర్ కుమారుడు అయినటువంటి రియాన్ అలియాజ్ ఫహాద్ గా కూడా తెలుస్తోంది. ఇతనితో పాటు ఇటు జాఫర్, అదే విధంగా అహ్మద్, ఈ ముగ్గురు కూడా ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్ లోనైతే ఆ ట్రాన్స్జెండర్ ని సెర్చ్ చేశారు, బుక్ చేసుకున్న తర్వాత వచ్చాక ఈ విధంగా చేశారన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇటు ఆ ఫహాద్ ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. మిగతా ఇద్దరు ఎవరైతే జాఫర్, అదే విధంగా అహ్మద్, వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వీళ్ళిద్దరిని కూడా గాలింపు చర్యలు చేసి కూడా వీళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే హబీబ్ నగర్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పటికే అటు పోలీసులు, ఉన్నతాధికారులు ఏవైతే ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కొరడ కలుస్తున్నారు, అది ఖచ్చితంగా యూజ్ చేయొద్దు అంటూ చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం యువతులు, అదే విధంగా యువకులకు మాత్రమే ప్రమాదం అనుకున్న పరిస్థితులలో మొదటిసారి ఈ విధంగా ట్రాన్స్జెండర్ ని కూడా అందులో ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని వారిపైన కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా కొత్తగా తెరపైకి వచ్చింది. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ఇలాంటి యాప్స్ యూజ్ చేయకూడదు, వీటికి కావాల్సినంత దూరంగా ఉండాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పరారులో ఉన్నటువంటి జాఫర్, అదే విధంగా అహ్మద్, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళనైతే పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. చెప్తారు అక్రమ్, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళ నిందితుల్లో ఒకళ్ళకి ఇటు ఎంఐఎంతో క్లోజ్ అక్విటెన్సెస్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి ఈ కేసును పొలిటికల్గా కూడా పొలిటిసైజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో కేసులో ఎటువంటి జాప్యం లేకుండా ఎలా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు పోలీసులు? దానికి సంబంధించి పోలీసులు కానీ అట్ ద సేమ్ టైం బాధితుడు అసలు ఏమంటున్నారు? తప్పకుండా ఒకవేళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఒకరిని అలా తీసుకొచ్చి అటు శారీరకంగా, అదే విధంగా మానసికంగా అంతలా ఇబ్బంది పెట్టి 30,000 ఇస్తేనే వదిలేస్తాము, లేకపోతే
శిక్షిస్తామంటూ కూడా అంత మానసిక ఒత్తిడి చేశారు. కాబట్టి ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అటు పోలీసులు అయితే ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకనంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాధితుడు ఒక ట్రాన్స్జెండర్, ఇప్పటికే ఇటు సమాజంలో వారిపై అనేక రకాలుగా కూడా వేధిస్తూ ఉండడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మనకు ప్రభుత్వాలు కూడా చెప్తూ వస్తున్నాయి వాళ్ళకి సరైన గౌరవం దక్కించాలి అది అంటూ కూడా చెప్తున్నారు. సో అలాంటి వారిపై ఇలా చేయడం అయితే మొత్తానికి కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా అటు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్ పైన అయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ముగ్గురును అయితే ఖచ్చితంగా పట్టుకొని తగిన శిక్ష అయితే విధిస్తామంటూ కూడా హబీబ్ నగర్ పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. థ్యాంక్ యూ అక్రమ్. హబీబ్ నగర్ లో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అవి ఆన్లైన్ గే డేటింగ్ యాప్ లో ఒక యువకుడిని బుక్ చేసుకున్న అనంతరం కూడా ముగ్గురు యువకులు కలిసి ఆ యువకుడిని ఇటు టార్చర్ చేసినట్టుగా తెలుస్తోంది. 30,000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుడు ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇంకో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.